వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న మూవీ ఫౌజీ. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వి అనే నూతన నటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత ప్రభాస్ హీరోయిన్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇమాన్విని ఫౌజీ మూవీ నుంచి తొలగించాలంటూ నెట్టింట్లో పోస్టులు హోరెత్తిపోతున్నాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న రూమర్స్ పై ఇమాన్వి స్పందించింది. అందరికీ ఓ క్లారిటీ ఇచ్చింది. అసలు పహల్గామ్ దాడికి ఇమాన్వికి సంబంధం ఏంటి, ఎందుకు నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు, ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? లెట్స్ వాచ్ ఇన్ దిస్ వీడియో. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్పై జనం ఆక్రోశంతో ఉన్నారు. ఈ క్రమంలో నటి ఇమాన్వి ఫ్యామిలీది పాకిస్తాన్ నేపథ్యమని, ఆమె తండ్రి గతంలో పాకిస్తాన్ మిలిటరీలో పనిచేశాడని, వీళ్ళది కరాచీ అని, ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారనే ప్రచారం జరుగుతుంది. చాలా మంది ఇదే నిజమని భ్రమపడి పాక్ అమ్మాయి అయిన ఇమాన్విని ఫౌజీ నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెట్టింట్లో ఇవే పోస్టులు రచ్చరచ్చ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఇమాన్వి తన కుటుంబానికి పాకిస్తాన్ తో సంబంధాలున్నాయన్న వార్తలను ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి కొట్టిపడేసిందే. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. పహల్గామ్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ఇమాన్వి అదే సమయంలో తన గురించి, తన కుటుంబం గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. తనకు, తన కుటుంబానికి పాకిస్తానీ మిలిటరీతో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. కేవలం ద్వేషాన్ని రగిలించడం కోసమే ఇలాంటి అబద్ధాలు పుట్టించారని చెప్పుకొచ్చింది. తన తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో స్థిరపడ్డారని, తాను పుట్టింది, చదువుకుంది అమెరికాలోనే అని స్పష్టం చేసింది. తాను భారతీయ మూలాలున్న అమెరికన్ వాసినని, హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడగలనని చెప్పింది. నటి, కొరియోగ్రాఫర్, డాన్సర్ గా సెటిల్ అవ్వాలనే కోరికతో చదువు పూర్తయిన తర్వాత ఢిల్లీకి వచ్చేసానని చెప్పుకొచ్చింది. తన టాలెంట్ ను గుర్తించి సినిమాలో అవకాశం ఇచ్చారని, భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పనిచేసే ఛాన్స్ రావడం చాలా గర్వంగా భావిస్తున్నానని తెలిపింది. సినిమా తన జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపిందని, భారతదేశంపై ప్రేమ, భక్తి నా రక్తంలోనూ ప్రవహిస్తోందని ఇమాన్వి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఇలా తన గురించి పూర్తిగా తెలియకుండా ఇలా దుష్ప్రచారం చేయడం సరికాదని ఇమాన్వి తెలిపింది. ఇదిలా ఉంటే ఇమాన్వి ఎక్కడా కూడా తన తండ్రి ఉద్యోగం, మూలాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఫౌజీ సినిమాతో హిట్ అందుకుని సౌత్ లో సెటిల్ అయిపోవాలనే ఆశతో ఉంది ఇమాన్వి. మరి హను రాఘవపూడి మూవీలో ఇమాన్వి ఉంటుందా, ఉండదా అన్నది తెలియాలంటే మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సిందే.